ఇన్నేళ్ల తర్వాత వచ్చిన గర్భం ప్రసవించడం కష్టమవుతుందో ఏమో. నేను బిడ్డను కంటానా, కన్న బిడ్డను కళ్ళారా చూసుకుంటానా అని ఒకటే భయపడిపోతుందా? ఎందుకమ్మా అంత భయం? ఇదిగో ముందు ఈ మందులు తెప్పించి వాడండి. మళ్ళీ ప్రసవం టైంకి హాస్పిటల్కి తీసుకొస్తే చాలు. బహుశా ఆపరేషన్ చేయవలసి ఉంటుందేమో. నీకే ప్రమాదం రాకుండా చూసే బాధ్యత నాదమ్మా. అట్టగే బాబు. వస్తామండి. మంచి ఏం చెప్తాలు? ఆ పరుగేమిటి, ఆడవాడేమిటి? ఓహో, గుడికి వెళ్తున్నావా? అవును బాబు, నా దేవుడికి పూజ చేసుకుందామని. ఏమిటి విశేషం? నా మావ నన్ను శుక్రవారం వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తానని కబురు పెట్టాడు బాబు. అలాగా? నా మావకు వేసిన కట్నం డబ్బులు నా దేవుడు ఇచ్చేసేదట బాబు. ఏమిటిది? నా దేవుడికి నేను చేసుకునే పూజ బాబు. అవే మాటలు సీతాలు. చెల్లెల్ని అన్న కాపురానికి పంపడం పెద్ద విశేషం కాదమ్మా. బాబు గారు, రేపు మా మావ వచ్చి రాగానే ఇద్దరం కలిసి మీ ఇంటికి వచ్చి మీకు దండం పెట్టుకుని వెళ్తాం బాబు. అలాగే, పింఛను వేసి కట్టు. అలాగే. డాక్టర్ బాబు, డాక్టర్ బాబు, ఇంటి దగ్గర మా ఆవిడ నొప్పులతో గిలగిలాడిపోతుంది. బిడ్డ తినబడిపోయిందని భయంగా ఉంది. త్వరగా రండి బాబు. పురుళ్ళకేసి చూడాల్సింది నేను కాదు, డాక్టర్ ఆనంద్ గారు. ఆయన దగ్గరికి ఇక్కడికే వెళ్ళాం బాబు. ఆయన తప్పతాకి పడిపోయి ఉన్నాడు. అలాగా? మీరు తప్ప వేరే దిక్కు లేదు. రండి బాబు, రండి. నువ్వేం భయపడకు, ధైర్యంగా ఉంటు. నేను వెళ్ళి డాక్టర్ ఆనంద్ గారిని తీసుకొస్తాను. డాక్టర్, డాక్టర్, సీరియస్ డెలివరీ కేసు. మీరు వెంటనే వచ్చి అటెండ్ కావాలి. లేవండి డాక్టర్, ప్లీజ్ గెట్ అప్. డాక్టర్ బాబు, త్వరగా రండి బాబు. దానికి నొప్పులు ఎక్కువైనాయి. బాలుతో అది గిలగిలాడిపోతుంది. ఒక క్షణం ఆలస్యం అయితే అది బతకదు బాబు. రండి బాబు, రండి బాబు, రండి. బిడ్డకి ఎలా ఉంది? పుట్టాక ఏడవనే లేదమ్మా. కొంచెం నీళ్ళు పట్టరా. డాక్టర్ బాబు, వేరే మగబిడ్డ. నిజంగా మీరు మా పాలిట దేవుడు బాబు. ఈ మందు 3 పూట్లు వాడండి, తగ్గిపోతుంది. అలాగనయ్యా, వెళ్ళతాం డాక్టర్ బాబు. గుడ్ మార్నింగ్ డాక్టర్. నిన్న నువ్వు టేకప్ చేసిన కేసును గురించి విన్నాను. చాలా థ్యాంక్స్. కానీ నేను అటెండ్ కాలేకపోయినందుకు ఐఎమ్ వెరీ వెరీ సారీ. సారీ చెప్పడం తేలిక డాక్టర్. ఫిజిషియన్గా ఇది నేను చేయకుండా పనిచేశాను. ఆ కేసు ఏదైనా అప్సెట్ అయి ఉంటే నా భవిష్యత్తు నాశనం అయ్యేది. అఫ్ కోర్స్. ఎనీవే, గాడ్ ఈజ్ గ్రేట్. డాక్టర్ ఆనంద్, ఎందుకు మీరు ఇలా? ప్లీజ్, ఆ ఒక్క ప్రశ్న మాత్రం నన్ను అడగకు. డాక్టర్, మీ చేతులతో బిడ్డను ఉయ్యాల్లో వేయండి. డాక్టర్ బాబు, దేవుడి ఈ డబ్బు ఎందుకు? ఇది డబ్బు కాదు బాబు. ఎంత డబ్బు ఇచ్చినా మీ రుణం తీర్చుకోలేను. నా గుండెల్లో ప్రేమంతా నింపి ఈ రూపంగా ఇస్తున్నాను, కాదనకండి. చూడమ్మా, నిన్నెందుకు పిలిచానో తెలుసా? డాక్టర్ బాబు ఏమో నా బిడ్డకు జన్మనిచ్చాడు. నువ్వు వాడికి చదువు చెప్పి పెద్ద డాక్టర్ని చేయాలి. ఏమండి? ఏంటండి? ఇది తీసుకోండి. డబ్బు ఏంటండి? ఇది డబ్బు కాదు, నా గుండెల్లో ప్రేమంతా నింపి రూపంగా ఇస్తున్నాను అన్న వేరే మాట విన్నారుగా. మనస్సులో దాచుకున్నది మాటల్లో రాశాను. ప్రేమ ఎంత శాశ్వతం, ఇది అంత శాశ్వతంగా ఉండాలని ఆశిస్తున్నాను. గోపాలుని ప్రేమంతా రాధకే.